అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. సహోదరి సహోదరులారా, తమ పాపాల్లో దారి తప్పిపోయి నశించిపోతూ ఉన్న మనుషుల పట్ల దేవునికి జాలి కనికరము ఉన్నాయి. మనుషులు మంచివారని, తన ప్రేమకు యోగ్యులని కాదు, ఆయన వారిని ప్రేమిస్తున్నది. ఆయన ప్రేమ గలవాడు కాబట్టే ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభువును పంపడంలో దేవుని ఉద్దేశము ఇక్కడ స్పష్టంగా తెలియవస్తుంది. మనుషులు పాపంలో నశించిపోతున్నారు. వారికి శాశ్వత జీవాన్ని ఇవ్వాలని దేవుని కోరిక. శాశ్వత జీవం అంటే పవిత్రమైనది, ఆత్మ సంబంధమైనది. అది పాపము మరణము నీడ కూడా లేకుండా దేవునితో సహవాసంలోని జీవము. ఆ జీవాన్ని పొందాలంటే ఆయనలో నమ్మకము ఉంచటమే. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.